పాయింట్అవుట్ న్యూస్, మన కోసం, మన ముందు తరాల కోసం. ఎత్తర జెండా జనసేన, నీ సీమలో పాతర జెండా జనసేన. పట్టర జెండా జనసేన, ఈ చేతిలో తిప్పర జెండా జనసేన. ఏ కులము లేదు రన్న, ఏ మతము లేదు రన్న, ఈ ఎర్ర జెండలోన ఏ స్వార్థము లేదన్నా, ఏ స్వార్థము లేదన్నా. నీ పేద బతుకులోన, నీ కూడు గుడ్డలోన, నీ బిడ్డ చదువులోన కొండంత అండరన్నా, కొండంత అండరన్నా. ఉత్తి మాటలన్నీ చెప్పే పత్తిత్తుల పార్టీ కాదు, ఉత్తి మాటలన్నీ చెప్పే పత్తిత్తుల పార్టీ కాదు. జనం గుండె చప్పుడు విని గర్జించే పార్టీ ఇది. ఎత్తర జెండా జనసేన, ఈ సీమలో పాతర జెండా జనసేన. పట్టర జెండా జనసేన, ఈ చేతిలో తిప్పర జెండా జనసేన. బంగారు మేడలోన రారాజు లెక్క బతికి ఆ రాజపాట వదిలి ఈ రోడ్డు పాట. దుర్గేష్ గారి నాయకత్వం, దుర్గేష్ గారి నాయకత్వం, దుర్గేష్ గారి నాయకత్వం. జై జనసేన, జై జనసేన. నమస్తే అండి. గత 50 ఏళ్లుగా వీళ్ళకి ఇల్లు లేదండి. మొన్న వచ్చిన వర్షాలకి మొత్తం కూలిపోయింది, ఇల్లంతానే కూలిపోతే తదేకం ఫౌండేషన్ వారు వాళ్ళ సహకారంతో 1,20,000 రూపాయలు వాళ్ళ సహకారంతో, అలాగే దుర్గేష్ గారు, కందుల దుర్గేష్ గారు సహకారంతో 69,000 రూపాయలు ఆయన కూడా మెటీరియల్ రూపంలో ఆయన కూడా సహకరించారు. ఆ సహకరించడం వల్ల వాళ్ళకి ఇల్లు, సొంత ఇల్లు అన్నది వాళ్ళ కళని మేము నెరవేర్చడం జరిగిందండి. వాళ్ళకి ఇలా ఇల్లు కట్టి ఇవ్వడం జరిగింది. వీళ్ళు చాలా ఆనందపడుతున్నారు. వీళ్ళకి ఈ విధంగా సహాయపడడం మేము చాలా సంతోషిస్తున్నామండి. జై జనసేన. ఈరోజు ఒక పేద కుటుంబం నిలువని నీడలేనటువంటి పరిస్థితుల్లో
వర్షానికి మొత్తం ఇల్లంతా కూడా కొట్టుకుపోయి గడిచిన 5 దశాబ్దాలుగా ఆ పూరిపాకలోనే ఉన్నటువంటి శ్రీమతి లక్ష్మి గారి కుటుంబం వాళ్ళకి ఒక పక్కా ఇల్లు ఏర్పాటు చేసే విషయంలో జనసేన పార్టీ, ముఖ్యంగా జనసేన పార్టీకి చెందినటువంటి మా జిల్లా సెక్రటరీ షేక్ అమీనా గారి యొక్క చొరవతో ఇవాళ రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో జనసేన పార్టీతో కలిసి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి తదేకం ఫౌండేషన్ వారు షేక్ అమీనా గారి యొక్క విజ్ఞప్తికి ముందుకొచ్చి వారు 1,20,000 రూపాయలని ఫండింగ్గా ఇచ్చి మిగిలిన ఒక 69,000 రూపాయలని అమీనా గారు ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళందరి దగ్గర నుంచి మొబిలైజ్ చేసి మొత్తంగా 1,89,000 ఈ ఇంటిని నిర్మించడం జరిగింది. నాకు చాలా ఆనందం కలిగించే మరో అంశం ఏంటంటే ఇవాళ నా పుట్టినరోజు సందర్భంగా నేను ఈ ఇంటిని ప్రారంభించేటువంటి అదృష్టాన్ని కలగటం అనేది నాకు మర్చిపోలేనటువంటి అంశం. ముఖ్యంగా ఈ కుటుంబం ఇవాళ వారి మొహాల్లో ఆనందం వెల్లివిరుస్తుంది. ఇప్పటి వరకు పక్కా ఇల్లు లేనటువంటి వారు వర్షం వస్తే ఎలా ఉండాలి, ఇంట్లో నీళ్లు కారిపోతుంటే ఏ రకంగా పిల్లలతోటి గడపాలనేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి ఈ కుటుంబానికి జనసేన పార్టీ, తదేకం ఫౌండేషన్ 2 అండగా నిలబడ్డాయి. అండగా నిలబడి వారిని ఒక ఇంటి వారిని చేసేటువంటి కార్యక్రమంలో పూర్తిగా నిమగ్నమై ఇవాళ ఈ మంచి రోజున ఈ ఇంటిని ప్రారంభించుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా జనసేన పార్టీ అధినాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చెప్పే మాట ఏంటంటే రాజకీయాలు అనేవి వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం కాదు, పేద ప్రజల బాగు కోసం కృషి చేయాలనేటువంటి మాట ఆయన ఎప్పుడు చెప్తూ ఉంటారు. ఆ ప్రకారంగా ఈ ప్రాంతంలో ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయడానికి ఎల్లవేళలా కూడా జన సైనికులందరూ కూడా ముందుకు వస్తూ ఉంటారు. ఆ రకంగా ఆ కార్యక్రమంలో భాగంగా ఈ ఇంటిని నిర్మించడం, ఇవాళ ఇంటిని ప్రారంభించడం మా అందరికీ ఆనందం కలిగించే అంశంగా మరొకసారి తెలియజేస్తూ మేమందరం కూడా జన సైనికులు అందరం కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మార్గంలో పేద ప్రజల సౌకర్యాలు వాళ్ళకి కలిగించే విషయంలో కానీ వాళ్ళ సమస్యల్ని పరిష్కరించే విషయంలో కానీ పునరంకితం అవుతామనేటువంటి మాటని సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. జై జనసేన. జనపరెడ్డి సతీష్, కోన సుబ్రహ్మణ్యం గారు, అప్పరారు వీరమల్ల సత్య, హాస్పిటల్ అకౌంట్ కూడా ఇచ్చేది, అది కూడా పంపించేది. హాస్పిటల్ అకౌంట్ ట్రాన్స్ఫర్ అయిపోయింది. అది నేను ఫాలో అప్ చేస్తాను. ఎత్తర జెండా జనసేన, నీ సీమలో పాతర జెండా జనసేన, పట్టర జెండా జనసేన, నీ చేతిలో తిప్పర జెండా జనసేన.